అన్న చెప్పండి అన్న. అన్న మాది వరంగల్ అని చెప్పాను చూడండి అన్న. నా పేరు రాకేష్. ఒకసారి మళ్ళీ ఇప్పుడు అన్న వచ్చినప్పుడు కలుద్దామని చెప్పారు. ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడించారు. అన్న అన్న నాకు గుర్తొచ్చింది. నేను చెప్పండి చెప్పండి అన్న, నేను మాట్లాడతాను. చెప్పండి ఏమైందన్న? ఏం లేదు, జనవరి 6th చేయించాము. ఇంతవరకు ఏం రాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మరి మళ్ళీ మనం ఆ నెంబర్ వాడుకోవచ్చా అని కాల్ చేశాను. అట్లా వాడుకోవచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు అన్న. మీరు అప్పుడు నాకు ఏ నెంబర్ నుంచి మీ డీటెయిల్స్ పంపించారన్న? అప్పుడు వాట్సాప్ నెంబర్ వేరే ఉంది అన్న. 9390 నెంబర్ ఉన్నది. 9390 55 7584. 84. ఓకే ఓకే అన్న, చెప్పండి అన్న ఏమైందన్న? అప్పుడు ఏ యాప్లో తీసుకున్నారన్న మీరు ఒకసారి చెప్తారా కొంచెం? యాప్స్ అంటే కొద్దిగా ఐడియా లేదు కానీ ఒక 7 యాప్స్ ఏమో తీసుకున్నా అన్న. డేటా బ్లాక్ చేయించారు, మీరు బ్లాక్ చేయించారు. అప్పటి నుంచి ఇంతవరకు కాల్స్ రాలే. ఆ మధ్యలో కూడా ఒకసారి మీకు కాల్ చేశాను అన్న, ఇట్లా రాలే అంటే ఓకే అన్న ఏం కాదని చెప్పారు. మీరు కూడా చాలా రోజులు అవుతుంది కదా చేయక, ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను అట్లా. ఇది వరంగల్ అన్నారు కదన్న? అవునా అన్న, వరంగల్ అన్న. రాకేష్ అన్న గుర్తుంది, నాకు గుర్తుందన్న. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీరేం చేశారు, మీరు ఏ ఇబ్బంది పడ్డారు, మీరు ఎట్లా బయటపడ్డారు అని ఇంకో నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అన్న ఉద్దేశంతో మీరు మళ్ళీ అడిగా అన్న. మీరు నాకు గుర్తున్నారు. ఓకే, నేను కావాలనే మిమ్మల్ని అడిగిన మళ్ళీ. అవునవును. ఓకేనన్న. అన్న మీరు కొంచెం అప్పుడు మీరు డేటా బ్లాక్ చేయించుకుంది ఎప్పుడన్నా? జనవరి 6th చేయించుకున్నాను అన్న. 5th 6th చేయించుకున్నాను. ఆ రోజు సిమ్ తీసేసిన. కొత్త సిమ్ తీసుకొని ఈ నెంబర్లోకి వెళ్ళి మీకు కాల్ చేశాను. ఆ రోజు నుంచి మనకు ఏ కాల్స్ కానీ ఏం రాలేదు. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని నెంబర్లు ఉండేయన్న అప్పుడు? అప్పుడు మనకు ఒక 30 నెంబర్స్ ఏమో ఉంటాను. 30-35 నెంబర్స్ ఉండదంట. 30-35 ఉండే. వాళ్ళలో ఎవరికైనా వెళ్ళిందన్న మీరు ఇట్లా? ఎవరికి రాలే అట. ఎవ్వరు కూడా మనకు ఇంతవరకు కాల్ చేశారే నీ నెంబర్ నుంచి ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని కూడా ఎవరు చెప్పలేదు అన్న. ఇంతవరకు చెప్పింది ఎవరు లేరు. ఎవరు లేరు. ఇప్పటికీ 6 months అవుతుంది అన్న. జనవరిలో మనం చేయించాము. జనవరి నుంచి ఇప్పుడు ఇది మళ్ళీ జూన్. ఇప్పటి వరకు కూడా మీకు ఏ ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది కూడా రాలేదు మీ దయ వల్ల. అదొద్దులేండి, అంత పెద్ద మాట్లాడదులేండి. ఎందుకంటే లేదన్నా, నిజం చెప్తున్నా. ఎందుకంటే మస్తు నీ నెంబర్ కనుక తీసుకోకపోతే మాత్రం మేము మస్తు సఫర్ అవుతాం అన్న. నీ నెంబర్ దొరకడం వల్ల, నేను ఆ డేటా బ్లాక్ చేయించడం వల్ల నేను మస్తు సేఫ్ అయ్యాను. అట్లా అదేలేండి, చాలా 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 సేఫ్ అయ్యాను. ఇప్పటి వరకు ఇంతవరకు ఒక కాల్ రాలేదు ఎవరికి కానీ. నాకు డిస్టర్బెన్స్ లేదు, వేరే వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బయటపడ్డాను అన్న మీ వల్ల. ఒక్కటి చాలా సార్లు అందుకనే మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం అన్నకు ఛానల్ రోజులు అయితే కాల్ చేద్దామని నేను మళ్ళీ కాల్ చేశాను. ఛాన్సార్లు ట్రై చేశాను కానీ మీ నెంబర్ కలవలేదు. ఆ మధ్యలో కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ కలవలేదు. సరే అన్న బిజీగా ఉంటుంది కానీ కొన్నిసార్లు నేనే స్విచ్ ఆఫ్ పెడతాను అన్న. అంటే ఫ్లైట్ మోడ్లో పెడతాను. నాన్ స్టాప్గా వస్తున్నప్పుడు కొంతమంది నైట్ 9:30-10 కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే 12:30 కూడా చేస్తున్నారు నైట్. ఇక అట్లాంటి సందర్భంలో నేను ఇసుకు పుట్టినప్పుడు కొంచెం ఆఫ్ చేసుకుంటున్నా అన్న. మళ్ళీ చూసుకొని ఎవరో చేసిరని చేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికి కూడా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది కదా? 100% సాల్వ్ అయింది అన్న. దానికోసమే మీకు ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్దామని చెప్పి కాల్ చేశాను. ఛానల్ అవుతుంది అని. ఓకే ఓకే అన్న. రాకేష్ అన్న, నాకు గుర్తుంది. నాగపూరి రాకేషే కదా మీ పేరు? అవునవును, నాకు గుర్తుంది అన్న, నాకు గుర్తుంది. కాకపోతే నేను మళ్ళీ మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడగడానికి కారణం ఏంటంటే, ఇది కొంతమందికి వినిపిద్దామన్న ఆలోచన అంతే. ఇంకొంతమందికి ధైర్యంగా ఉంటది కదన్న. ఏంటంటే ఇట్లా బయటపడరంటే మనం కూడా బయటపడొచ్చు అనే ధైర్యం కొంతమందికి ఉంటది. చాలా చాలా బయటపడ్డాను. మీ పేరు పర్టికులర్ ఎందుకు గుర్తుందంటే, మీరు నాకు చాలా సార్లు ఫోన్ చేశారు. అవునవును అన్న ఎట్లున్నావు అన్న, మంచిగా ఉన్నావు అన్న అని చాలా సార్లు చెప్పారు. నాకు గుర్తుంది. చాలా సార్లు చేశాను. మళ్ళీ వరంగల్ అని చెప్పాను కూడా. అట్లా కూడా మీరు కూడా వరంగల్లో మీరు దాని బజాజ్లో చేస్తున్నా అన్నారు, అదే కదా? అవునవును అన్న. గుర్తుందా? మీరు నాకు గుర్తే ఉన్నారు. కాకపోతే మళ్ళీ అడగడానికి అదే కారణం. తప్పుగా అనుకోకండి, వీడు మర్చిపోయినా అనుకోకండి. లేదన్నా, నేను అస్సలే అట్లా అనుకోను. ఇప్పుడు అన్న నేను ఛాన్సులు ట్రై చేశాను కానీ అన్న చాలా బిజీ, డ్యూటీ బిజీలో ఉంటాడు కదా. సరే ఏం కాదన్న, ఇబ్బంది ఎందుకు చేయాలని నేను కూడా లైట్ తీసుకున్నా. ఇంతవరకు ఒక వీడియో చూసాను మీరు. ఒక వీడియో చూసి ఇప్పుడే కాల్ చేశాను మీకు. అట్లా అదేలేండి, నేను ఇక చాలా మందికి ఉపయోగపడతాను ఉద్దేశంతో ఎవరైతే మన దగ్గర సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తున్నారో వాళ్ళది రికార్డ్ చేసుకుంటున్నా అన్న. రికార్డ్ చేసుకొని అది నలుగురికి వినిపిస్తే ఎట్లా ఉంటుందంటే,
ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మీరున్నప్పుడు మీకు ఎంత భయంగా ఉందో అట్లాంటి రికార్డింగ్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వేరే వాళ్ళకి ఓహో చాలా మంది దీని ద్వారా బయటపడ్డ వాళ్ళు ఉన్నారు, మనం కూడా పడొచ్చు అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది, ముందు భయపడకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఈ మధ్య కాలంలోనే ఒక జస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచే మనది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఎవడు కూడా ఫోన్ చేయరు, చాలా వరకు తక్కువ మంది చేస్తారు. ఏంటంటే అవునండి. అయిపోయింది కదా ఇక వాడితో మనకేంది పని అనుకుంటారు. కానీ చేసిన వాళ్ళవి మాత్రం రికార్డ్ చేసి మళ్ళీ మన ఛానల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. అన్న ఇప్పుడు మీరు దీంతో ఒక మంచి పని చేసినప్పుడు మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకోవాలన్న. ఎందుకంటే అంత అంత సిచ్యువేషన్ నుంచి మీరు బయట పడేసారంటే చాలా గ్రేట్గా అన్న. అదే ఎంతైనా కూడా. అదేలేండి, అలా మనం చేసింది ఏముందన్న, మీరు మీరు అమౌంట్ సరే అమౌంట్ విషయం వదిలేండి, మీరు ధైర్యంగా నిలబడి చేయించుకున్నారు కాబట్టి నమ్మకంగా మీకు ఇది అయిపోయింది, అదంతా వదిలేసేయండి అన్న, ఇప్పుడంతా హ్యాపీయే కదా. చాలా 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 హ్యాపీ అన్న. ఆయన ఇప్పటికి కూడా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నా అట్లా. ఓకే అన్న, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇక ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు నాకు కాల్ చేయండి అన్న. ఇప్పటి వరకు అయితే ఏ ఇబ్బంది లేదు. ఎవరు కూడా చెప్పే నీ నుంచి ఇట్లా కాల్స్ వచ్చినాయిరా, ఇది వచ్చింది, వాట్సాప్లో ఇట్లా మెసేజ్లు వచ్చినాయని కూడా ఇంతవరకు ఎవరు చెప్పలేదు. జనవరి నుంచి ఇప్పుడు జూన్ వరకు ఈ మధ్యలో ఒక్కరు కూడా కాల్ చేయాలి, ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా నాకు ఏ డిస్టర్బెన్స్ రాలేదు. మీరు ఇంతకు ముందు ఒక 2 నెలల క్రితం నెల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు అన్న మీ ఫ్రెండ్ గురించి కూడా చెప్పారు కదా. అవునవునవును, మా ఫ్రెండ్ గురించి కూడా చెప్పాను. అదేమైందన్న మ్యాటర్? అది కూడా క్లోజ్ చేయించుకున్నాడు, వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ అన్నతోటి చేయించుకున్నాడు. అదే ప్రాసెస్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించుకున్నారు. తెలిసిన ఓకే, హ్యాపీ అన్న. ఏంటంటే అల్టిమేట్ గా మనం బయటపడాలి, అది ఎట్లా వెళ్ళినా అఫీషియల్ గా అయినా ఇల్లీగల్ గా అయినా మనం ధైర్యం చేసి బయటపడితే హ్యాపీ. ఒకసారి అమ్మాయితో మాట్లాడించి అమ్మాయి క్లోజ్ అయిపోయిందా అన్న? వాళ్ళది ఎప్పుడో క్లోజ్ అయిపోయిందన్న. ఏంటంటే అసలు మామూలుగా నేను ఎవరితో కూడా అట్లా మాట్లాడిపించాను. అప్పుడు అదే టైంకి కరెక్ట్ గా మీరు ఫోన్ చేసిరు కదా. అవునవునవును. ఎందుకంటే పాప మా సిస్టర్ బాగా భయపడుతుందన్న. అవును, ఏడుస్తుంది కదా. అంటే వాళ్ళ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆవిడని ఓదార్చడానికి మనకు ఫోన్ చేసిండు, అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా మా వాళ్ళు తీసుకున్నారంటే. ఇక నేను ఆమెకి ఎట్లా ధైర్యం చెప్పాలి, నేను ఎంత చెప్పినా ఆమె ఇంకా అడుగుతూనే ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాక అదే టైంకి మీరు ఫోన్ చేస్తే కాన్ఫరెన్స్ కలిపిన. వాళ్ళు కూడా ఎప్పుడూ అయిపోయిందన్న, ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏమన్నా హరాస్మెంట్ అట్లనే ఉన్నానా, తగ్గిందా? ఏమన్నా చాలా మంది కాల్ చేస్తున్నారు, వచ్చాడు మంది ఉన్నారు నా ఫోన్ నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి చాలా మంది. అందుకే నేను ఫోన్ సరిగ్గా ఎత్తకపోతే ఇసుకు పుట్టి ఎత్తకపోతే వీడు ఫోన్ ఎత్తట్లే అనుకుంటారు. నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి అన్న. ఏంటంటే మనం అది చూడగానే ఏమనిపిస్తుంది అన్న, 365 రోజుల్లో పే చేసుకోవచ్చు అని చూపెట్టగానే ఎవడైనా నేనైనా లాగిన్ అవుతా, ఇంకొకడైనా లాగిన్ అవుతాడు. అవునవును. ఇట్లా లాగిన్ అయిన చివరిలో మనకు తెలుస్తుంది ఓహో ఇది 7 days లోన్ అని. లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఇస్తాం. ఫస్ట్ 365 days అని చెప్పాక నాకు చాలా రోజులు ఉన్నాయి కదా కట్టుకోవచ్చులే అనుకున్నా. తర్వాత చూస్తే 7 days లోనే. మళ్ళీ 6th నుంచే మనకు హరాస్మెంట్ స్టార్ట్ చేస్తాడు. 6th డేనే మనకు స్టార్ట్ చేస్తాడు. ఇదంతా మీకు తెలిసిన విషయమే కన్నా. తెలిసిన విషయం. మళ్ళీ అందుకనే అసలు వాటి జోలికే పోతుంది. ఇంకొకసారి అయినా ఒక్కసారి షాక్ తిన్న వాళ్ళు ఇంకోసారి దాని జోలికి పోరు. అట్లా పోయే వాళ్ళు కూడా ఉన్నారన్న. మళ్ళీ నేను డేటా బ్లాక్ చేయించుకుంటా, నేను మళ్ళీ లోన్ అమౌంట్ తీసుకున్నా నాకు చేయండి అనే వాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు మన దాంట్లో, చాలా మంది ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా బయటపడితే హ్యాపీ అన్న. తెలుసుకునేంత వరకు హ్యాపీ ఈ ప్రాసెస్ ఉంటుందని. తెలుసుకోనంత కాలం ఆయన భయపడుతూనే ఉంటాడు. అవునన్న, అవును. ఇవాళ రేపన్నా ఇంకా యూట్యూబ్ లో వచ్చి అదైతే చెప్పగలుగుతారు కానీ అన్న. నేను పోయి వచ్చిన అన్న ఆల్రెడీ. పోయి వచ్చిన అన్న. మీ అన్న పడేటట్టుంది కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయండి అన్న, ఓకేనా? ఇబ్బంది ఏముండదు, లోన్ యాప్స్ గురించి అది ఏ ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి అన్న. ఇబ్బంది అసలే లేదు, ఛానల్ అవుతుంది కదా ఒకసారి మాట్లాడదాం మరి అనే ఫోన్ చేశాను అంతే. ఇబ్బంది కోసం అనేది ఏం చేయలేదు కానీ అట్లా ఏదో ఛానల్ అవుతుంది కదా కాల్ చేద్దాం మరి అని కాల్ చేశాను అదే. ఓకే ఓకే అన్న, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ చెప్తానన్నా. ఓకే అన్న, మీరు నాకు గుర్తే ఉన్నారు, కాకపోతే నేను కావాలనే అడిగిన ఎవరన్నా చెప్పండి అని, తప్పుగా అనుకోకండి, ఓకేనా? ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. ఓకే.